ఇక్కడ మీరు చూస్తుంది జగ్గయ్యపేటలోని వేదాద్రిలో ఉన్న పంచనారసింహ స్వామి క్షేత్రం. ఈ పంచనారసింహ స్వామి క్షేత్రంలో ఒకటైన సాలాగ్రామ రూపం గురించి మనం తెలుసుకుందాం. కృష్ణానది మధ్యలో కనిపిస్తున్న సాలాగ్రామం సాక్షాత్తు నారసింహస్వామి అవతారం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన సాలాగ్రామం. పూర్వం 4 పర్వతాలు పురుష రూపంలో ధరించి స్వామివారిని తమని తరింపమని వేడుకొనగా శ్రీ మహావిష్ణువు నారసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు జ్వాలాముఖ నారసింహస్వామిగా 4 పర్వతాలపై వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలాగ్రామ నారసింహస్వామి రూపంతో వేంచేసి తమను అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకం సెకలు కక్కింది. అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తుంది. ఇప్పుడు కృష్ణానదిలో కనిపిస్తున్న సాలిగ్రామం సాక్షాత్తు ఆ నారసింహస్వామి అవతారం. ఇక్కడ మీరు చూస్తుంది జగ్గయ్యపేటలోని వేదాద్రిలో ఉన్న పంచనారసింహ స్వామి క్షేత్రం. ఈ పంచనారసింహ స్వామి క్షేత్రంలో ఒకటైన సాలాగ్రామ రూపం గురించి మనం తెలుసుకుందాం. కృష్ణానది మధ్యలో కనిపిస్తున్న సాలాగ్రామం సాక్షాత్తు నారసింహస్వామి అవతారం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన సాలాగ్రామం. పూర్వం 4 పర్వతాలు పురుష రూపంలో ధరించి స్వామివారిని తమని తరింపమని వేడుకొనగా శ్రీ మహావిష్ణువు నారసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు జ్వాలాముఖ నారసింహస్వామిగా 4 పర్వతాలపై వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలాగ్రామ నారసింహస్వామి రూపంతో వేంచేసి తమను అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకం సెకలు కక్కింది. అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తుంది. ఇప్పుడు కృష్ణానదిలో కనిపిస్తున్న సాలిగ్రామం సాక్షాత్తు ఆ నారసింహస్వామి అవతారం.